ఆయనతో ఒక సినిమా చేశాను నేను మొదట్లో, దొరబాబు అని. పరుచూరి గారు ఇక్కడ ఉన్నారు, రాశారు. చిన్న నటుడిని నానప్పుడు, ఇంకా అప్పుడే ప్రవర్ధమానికి వస్తున్నాను. ఆయనతో ఒక యాక్షన్ సీక్వెన్సు, అప్పుడు నాకు ఉడుకు రక్తం కొంచెం వైలెంట్గా వెళ్తే, ఒక నిమిషం ఆగండి ప్రకాష్, అంతెందుకు టెన్షన్, యాక్టింగే కదా. ఆ తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే ఆయనకున్న వినయం, సౌజన్యం, ఆయన తెలుసుకున్న విషయాలు ఎన్నో మాట్లాడుతూ మాట్లాడుతూ సినిమా ఆ షెడ్యూల్ పూర్తయ్యేసప్పుడు ఆయన ఒక మాట అడిగాడు నన్ను. నాకు గుర్తుంది, అది మే 31వ తారీఖు. ప్రకాష్, ఒక 2 సంవత్సరాల తర్వాత ఈరోజు గుర్తుంచుకుని నన్ను కలుస్తారా మీరు అన్నాను. అదేంటి గురుగారు 2 ఇయర్స్ తర్వాత కలవంటున్నారు? లేదు, 30th నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత నన్ను కలుస్తారా అన్నాను. డెఫినెట్గా మీరు ఎక్కడున్నా వస్తాను అన్నాను. ఆయన ఒక మాట నవ్వుతూ చెప్పారు, మీరు నన్ను వచ్చి కలవరు, ఎందుకంటే మీరు అంత బిజీ అయిపోయి ఉంటారని. ఆయన ఎందుకు ఆ మాట అన్నారో తెలియదు నాకు. 2 సంవత్సరాల తర్వాత నేను నిజంగా వెళ్ళి కలవలేదు. ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆయన చూసినప్పుడు ఎక్కడో చెన్నైలో గుర్తొచ్చి, అరే గురుగారు మీరు ఇలా అన్నారు, నేను ఇప్పుడు నిజంగా బిజీగా ఉన్నాను, మిమ్మల్ని కలవలేదు నేను అంటే, నాకు తెలుసు ప్రకాష్ నీ భవిష్యత్తు ఏంటో అని. ఆయన ఇంకో మాట చెప్పారు, నీకున్న విద్వత్కి, నీకున్న అనుభవానికి, నీకున్న చదువుకి ఈ ఇండస్ట్రీ చాలా చిన్నది, ఇంతకన్నా పెద్దడవుతావు నువ్వు అన్నారు. తెలియదు నాకు, కానీ ఆయన దీవించింది, ఆయన ఊహించింది, ఆయనకున్న ఒక అవగాహన, ఒక మనిషి పట్ల ఆయనకున్న ప్రేమ, మనసులో ఏమీ లేకుండా దీవించే ఆ శక్తి, అలాంటి మహానుభావుల వల్లే మనం ఇక్కడ ఉన్నాం. ఆయనలాంటి మనిషి, ఆయనలాంటి మనస్సు, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకి తన సాటి నటులు కానీ ప్రేక్షకులతో ఉన్న అనుబంధం ఎప్పుడు చిరకాలం ఉంటుంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.